నమస్తే. లాస్ట్ అక్టోబర్‌లో ఐ థింక్ అక్టోబర్ 23, 2025 రోజున ఓ దొంగ డాక్టర్ భాగోతాన్ని బయటపెట్టడం జరిగింది. మన తొలి వెలుగులతో పాటు కాలోజీ టీవీ, ఇంకా ప్లస్ టీవీ తెలంగాణ, ఇంకా చాలా ఛానల్స్ అన్నీ గూడా ఆ దొంగ డాక్టర్ భాగోతాన్ని బయటపెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే. నేను మాట్లాడుతున్నది చాలామంది ఎవ్రీడే మార్నింగ్ న్యూస్‌లో అడుగుతున్నారు. ఎవిస్ హాస్పిటల్‌కి సంబంధించి ఒక వీడియో చేశారు. ఎంతవరకు వచ్చింది అని. సో దాదాపుగా ఒక 2 నెలల తర్వాత ఆర్టీఐ సమాచారం కొంత సేకరించి కొంతమంది బాధితుల చేత కంప్లైంట్స్ చేపించిన తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను ఈ హాస్పిటల్ పైన అండ్ ఆ దొంగ డాక్టర్ రాజా వి కొప్పుల పైన. సో ఈ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు కదా. అందరూ లక్షలాది మంది ఈ వీడియోలను వీక్షించడం జరిగింది. అర్హత లేనటువంటి ఒక డాక్టర్ సర్జన్ పేరుతో రక్తనాళాలు, ఈ వెరికోస్ వెయిన్స్ ఉంటాయి కదా, ఆ వెరికోస్ వెయిన్స్ వచ్చినటువంటి పేషెంట్స్ని టార్గెట్ చేసుకొని వేల కోట్ల రూపాయల దందాని ఈ ఎవిస్ హాస్పిటల్ పేరుతో నడిపిస్తున్నారు. దాని తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ని సమాచార హక్కు చట్టం కింద కొంత ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. అసలు ఈ డాక్టర్ ఎవరు, ఈయనకి రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉందా, ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయనకి ప్రాక్టీస్ చేసే అర్హత ఉన్నదా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి డేటా ప్రకారంగా, గైడ్లైన్స్ ప్రకారంగా ఈయన ఏదైతే ఆ రక్తనాళాలకు సంబంధించిన వాటిని ఏమంటాం మనం, వాస్కులర్ అంటాం, ఈ ఈ రక్తనాళాలకు సంబంధించిన వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్స్ చేసేటువంటి అర్హత ఆయనకు ఉన్నదా లేదా, ఈ ఎన్ఎంసి గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయో దయచేసి సమాచారం ఇవ్వండి అని అడిగితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సమాచారం ఇచ్చింది. ఏం తేల్చిందని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అయితే మేము ఈ వీడియోలు చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ దుర్మార్గుడు బయట బాగా ప్రచారం చేసిండు. వీళ్ళకి డబ్బులు ఎక్స్టార్షన్ చేసిర్రు, వీళ్ళు అట్లా డిమాండ్ చేసిర్రు, ఇట్లా డిమాండ్ చేసిర్రు, ఇవ్వకపోతే వీడియోలు వేసిర్రు అని రకరకాలుగా ప్రచారం చేసిండు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ బ్యాచ్ అంతా రోజంతా జనం రక్తం తాగుతుంది, సాయంత్రానికి క్లబ్లలో పబ్లలో తిరుగుతుంటారు ఈ బ్యాచ్ అంతా. ఇక వాడోడు వీడోడు కలిసి కూర్చున్నప్పుడు వాళ్ళు డబ్బులు అడిగి ఇవ్వకపోతే వీడియో చేసిర్రు, ఇట్లా నోటి ఇష్టం వచ్చినట్టు కానీ తప్పించుకోవడానికి ఇది మా వరకు వచ్చింది. అయినా మేము ఓపిక పట్టినాం. ఎందుకు ఓపిక పట్టినాం అంటే అక్కడ సమాచారం అడిగినాం, ఆ సమాచారం తర్వాత మళ్ళీ ప్రజలకు క్లారిటీ ఇస్తామని. అండ్ ఇంకొకటి, ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఒకటి. రెండవది, ఎవరైతే ఈ ఎవిస్ హాస్పిటల్ బాధితులు ఉన్నారో కింద కామెంట్ పెట్టడంతో పాటు మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. మిమ్మల్ని కామెంట్ చేస్తాం, మీకు ఫోన్ చేస్తాం. ఇక్కడ ఒకటి జరుగుతున్నది ఏంటంటే, ఈ మెడికల్ కౌన్సిల్ కూడా, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏమంటుందంటే, మాకు ఎక్కువ మంది బాధితులు మాకు కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. ఇప్పటికే ఒక 4-5 చేత కంప్లైంట్స్ ఇచ్చే ప్రయత్నం అక్కడ జరుగుతున్నది. బాధితులు ముందుకొచ్చారు. సో ఇంకా చాలామంది ఎవరైతే బయటికి రాని వాళ్ళు ఉన్నారో, ఈ హాస్పిటల్ బాధితులు ఎవరైతే ఉన్నారో, కామెంట్ బాక్స్లో మీ పేరు పెట్టకపోయినా అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా పెట్టే ప్రయత్నం చేయండి. మీకు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఏం జరిగింది, ఈ ఎవిస్ హాస్పిటల్ అక్టోబర్ 23, 2025 రోజున మేము వీడియో చేసిన తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా ఈ పర్టికులర్ వీడియోలను చూసి కేసును సుమోటోగా తీసుకున్నామని మాకు ఇచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్లో చెప్పడం జరిగింది. సుమోటోగా తీసుకున్న తర్వాత ఆయనకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో ఏం చెప్తారంటే, ఈ మోతవారి వాళ్ళు ఎక్స్టార్షన్, వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు, అందుకే వాళ్ళు వీడియోలు వేసిర్రు అని రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంటే తప్పించుకునే ప్రయత్నం చేసిండు. అల్టిమేట్గా రూల్స్ అనేవి, గైడ్లైన్స్ అనేవి, నిజాలు అనేవి ఏవో ఉంటాయి కదా, వాటి ప్రకారమే కదా ముందుకు వెళ్ళాల్సింది. నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఏది పడితే అది చేస్తే కుదరదు కదా. అయితే ఏం ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇగో ఇది ఆర్టీఐ. ఈ ఆర్టీఐ ఎవరో వేయలేదు, కాలోజీ టీవీ ఓనర్ అయిన దాసరి శ్రీనివాస్ గారు ఈ ఆర్టీఐ వేయడం జరిగింది. సో తనే వేసిండు. ఈ టోటల్ ఈ విషయాన్నంతా నా దృష్టికి తీసుకొచ్చింది కూడా తనే. మేమందరం కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆ వీడియో చేయడం జరిగింది. సో తనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ అడిగిండు. ఆయన అడిగిన ఇన్ఫర్మేషను, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన సమాచారం ఏంటనేది ఒకసారి చూడండి. లెటర్ నెంబర్ 09/RTI/TGMC 2025 27/12/2025 డేట్ చూడొచ్చు. ఓకే.
Sri Dasari Srinivas, subject response to your request under section 6 of 1 of the RTI Act 2005. In response to your request letter under section 6 of 1 of RTI Act 2005, the following are the details of Dr. Raja V. Koppala. ఎవరైనా డాక్టర్ రాజా వి కొప్పాల ఈజ్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్. సో ఈయన తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. నెంబర్ 2, హీజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ 38406 అండ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ 6/4/1996. 1996 4వ నెల 6వ తారీఖున ఆయన ఫలానా ఐడితో ఫలానా నెంబర్తో రిజిస్టర్ అయి ఉన్నాడు అని ఒక ఇన్ఫర్మేషన్. ఎవరైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవుతారో ఆయా స్టేట్లకి మెడికల్ కౌన్సిల్ ఉంటుందో అక్కడ రిజిస్టర్ కావాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ వైద్యం చేయడానికి వాళ్ళు అర్హత సాధించినట్టు. ఆయనకు ఉన్నది ఎప్పుడు 1996లో ఆయన రిజిస్టర్ చేసుకున్నాడు, బాగానే ఉంది ఇక్కడ వరకు. అయితే హీజ్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు 5/3/2026. 5/3/2026 దాకా ఆయన అర్హత కలిగి ఉన్నాడు. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. ఓకే, సిన్స్ he has obtained NOC to Delhi Medical Council on 21/8/2024. 21/8/2024 నాడు ఆయన నేను ఢిల్లీకి వెళ్ళిపోతున్నా, ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ అక్కడ నేను వర్క్ చేయబోతున్నా అని చెప్పి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక NOC తీసుకున్నాడు. అంటే ఏంటి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నా కాబట్టి ఇక్కడ అవసరం లేదనమాట. ఇక్కడి నుంచి NOC తీసుకున్నాడు. Therefore, ఎవరు చెప్తున్నారు ఇది? తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చెప్తుంది. Therefore, he is not eligible to practice in Telangana. Therefore, he is not eligible to practice in Telangana from the date of issue of NOC, that is 21/08/2024. ఆ రోజు నుంచి తెలంగాణలో ఆయన ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేదు, అవకాశం లేదు అని చెప్తున్నది. కానీ 1.5 year నుంచి జనాలకు సర్జరీలు చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు. అర్హత ఉందా లేదా పక్కన పెట్టండి. ఆయన సర్జనా కాదనేది ఇంకొక సబ్జెక్టు. కానీ ఇక్కడ నిబంధనల గైడ్ లైన్స్లను ఉల్లంఘించి రూల్స్కి విరుద్ధంగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి 1.5 year నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సంబంధం లేకుండా ఇంత పెద్ద హాస్పిటల్ దందా ఎట్లా నడుస్తున్నది? అంటే ఇట్లా తెలంగాణలో ఎంతమంది డాక్టర్లు రిజిస్టర్ అయిన వాళ్ళు, కాని వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తుంటారు? దొరికిండు కాబట్టి దొంగ, దొరక్కపోతే నెక్స్ట్ he got his MBBS registration with the combined council as per the records of the TGMC. He has completed MBBS from Usmania Medical College affiliated to University of Health Sciences at the time of registration. ఆయన ఇక్కడ MBBS చేసినట. He then got his additional qualification MD Radio Diagnosis on 28/2/2017 in Telangana Medical Council, which he has completed from Usmania Medical College affiliated to NTRUHS at the అది మన NTR హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా, ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో 2017లో తను MD రేడియో డయాగ్నోసిస్లో MD చేసిండు. ఓకే, సో నెంబర్ 5 ఏం చెప్తున్నారు? ఏ సుమోటో కేస్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ అగైన్స్ట్ ద డాక్టర్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద కంటెంట్ ఆఫ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. సో మన దాంట్లో అప్లోడ్ అయిన వీడియోలని బేస్ చేసుకొని సుమోటోగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కేసు నమోదు చేసింది అని చెప్తున్నారు. TGMC అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హ్యాస్ కాల్డ్ ద డాక్టర్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అండ్ ethics inquiry committee will be appointed for the further proceedings along the NMC curriculum అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ curriculum to come to conclusions on whether the interventional procedures to be performed or not. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న వైద్యం ఏదైతే ఉందో, మొన్నదాకా ఆ వెబ్సైట్లో ఐవిస్ హాస్పిటల్ దాంట్లో నేను సర్జన్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు అంతా ఉడబీకినట్టు అంతా తీసేసారు. ఏదైతే ఆ పనులు చేస్తున్నాడో అవి ఆయన చేసినటువంటి ఆయన చదువుకున్న చదువేదైతే ఉందో దాని కిందికి వస్తుందా, అర్హత లేని పనులు ఏమన్నా చేస్తున్నాడా, దాని మీద ఒక కమిటీ ఏదో ఫామ్ చేసినామని చెప్తున్నారు. అయితే ఈయన ఆ ఫామ్ చేసినారు, నోటీస్ ఇచ్చినారు. ఇదంతా ఉత్తదే, మాకు డబ్బులు అడిగిరు కాబట్టి యూట్యూబ్లో వీడియోలు వేసారు, అంతా నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాను ఏదో ఇచ్చిండు. కానీ ఇక్కడ అసలు అర్హత లేదు కదా 1.5 year నుంచి.
మరి ఇప్పుడు మరి ఆ క్వశ్చన్ అడిగిందా మెడికల్ కౌన్సిల్? అసలు ఫేస్ టు ఫేస్ ఇప్పటికే పిలవాలా, అయినా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. ఎంత సీరియస్ విషయం ఇది. నేషనల్ ఇక్కడ ఎన్ఓసి తీసుకొని, ఇక్కడ నుంచి ఎన్ఓసి తీసుకొని ఢిల్లీకి పోతున్నా అని చెప్పి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాడు 1.5 year నుంచి. ఇష్యూ మీ దగ్గరకు వచ్చింది, ఆర్టీఐ చేసిన ఇమీడియట్గా మీ దగ్గర సమాచారం ఉన్నది, అవును ఇతను ఎన్ఓసి తీసుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాడని మీకు తెలుసు. మరి ఇంకా ఈ రోజు కూడా ఆయన ట్రీట్మెంట్ నడుస్తూనే ఉన్నది. మరి జనాల్ని చంపుదామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా అనుకున్నదా? ఇంకా ఏం చేస్తున్నారు? దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈవెన్ సెకండ్లో మీరు డెసిషన్ తీసుకోవాలా. నువ్వు తక్షణమే ఆపాలని, నువ్వు తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని నోటీస్ ఇచ్చేయాలా. ఎందుకు చేస్తలేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ పాటికి? ఎందుకు చేయట్లే? 4 ఇస్తేనే కంప్లైంట్, 5 ఇస్తేనే కంప్లైంట్, నోటరీ తీసుకురండి, అది ఏంటి ఇది. అరే ప్రజల ప్రాణాలకు సంబంధించిన దాంట్లో మీరు చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేయాలి కదా. మీ విచక్షణాధికారం ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకోవాలా ఇట్లాంటి దొంగ డాక్టర్ల మీద. ఇంకా చాలా ఉంది, వెయిట్ చేయండి. అయితే ఎన్ఎంసి కరికులం ఏం చెప్తున్నది? ప్లీజ్ రిఫర్ టు ద కరికులం ఆఫ్ ఎన్ఎంసి ఆన్ ద ఫాలోయింగ్ వెబ్సైట్. సో ఇది కరికులం, దాంట్లో ఉన్న ఒక పేజ్ చూద్దాం మనం. ఒక పేజ్, ఎస్, హీ హ్యాస్ అబ్టైన్డ్ ఎన్ఓసి టు ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ఆన్ 21/8/2024. అంటే ఆయన ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ అక్కడికి అంటే ఎన్ఓసి తీసుకున్నా అంటే పొందిండు అని ఉన్నది. A sumoto case has been undertaken against the doctor as on the day of this application. The council does not hold any registrations of any doctor. Okay? Yours sincerely, Lalaya, Dr. D. Lalaya Kumar, MBBS, Public Information Officer. Telangana Medical Council, Hyderabad. అయితే ఈ కరికులం ఏం చెప్తున్నది? ఈయన నిజంగా అర్హత ఉన్న డాక్టర్ అయినా ఈయన ఏంటంటే, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు నేను ఆపరేషన్ అని చెప్తున్నాడు. మీరు ఆ వెబ్సైట్, వాళ్ళ ఎవిస్ హాస్పిటల్ వెబ్సైట్ కూడా చూపిస్తా. పేషెంట్ యొక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఆ పేషెంట్స్ మాట్లాడిందని ఎట్లా వాళ్ళ వెబ్సైట్స్లో పెట్టిరన్నది కూడా నేను చూపిస్తా. ఈ వాస్కులర్, నాన్ వాస్కులర్ అని ఉంటుంది. మీకు చాట్ జీపీటీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. అసలు ఈ వాస్కులర్ అంటే ఏంది, నాన్ వాస్కులర్ అంటే ఏందని. అయితే ఇక్కడ ఏం చెప్తున్నది నేషనల్ మెడికల్ కౌన్సిల్? ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒకటి ఉన్నది. అయితే ఈయన ఏమంటుండు, నేను ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేసిన వాళ్ళకి ఈ యొక్క సర్జరీలు చేసేటువంటి లేజర్తోని సర్జరీలు చేసే, అంటే ఈ సూదో ఏదో పెట్టి ట్యూబులు పెట్టి రక్తనాళాల్లో బ్లడ్ వెజల్స్ని క్లీన్ చేసేటువంటి అవకాశం ఉన్నది, అర్హత ఉన్నది అని ఈ డాక్టర్ రాజా వి కొప్పాల చెప్తున్నాడు. అల్టిమేట్గా ఏ గైడ్లైన్స్ ప్రకారం? నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఈ దేశంలో ఉన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారమే అర్హత ఉందా లేదా అని డిసైడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ రేడియాలజీ చేసిన వాళ్ళు మరి దీనికి అర్హత కలిగి ఉన్నారా లేదా అన్నది ఎన్ఎంసి గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఏం చెప్తుంది? ద స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ సింపుల్, కామన్, నాన్ వాస్కులర్ ప్రొసీజర్స్ అండర్ అల్ట్రాసౌండ్ అండ్ ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్. ఎగ్జాంపుల్, అబ్సెన్స్ డ్రైనేజ్ క్యాథెటర్ ప్లేస్మెంట్, సో అండ్ సో మాత్రమే చేయొచ్చు అన్నది ఒకటి. ఏమంటుంది ఇక్కడ? నాన్ వాస్కులర్ ప్రొసీజర్స్ మాత్రమే, అది కూడా సింపుల్ అండ్ కామన్ అని చెప్తున్నది. ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కామన్ వాస్కులర్ ఇంటర్వెన్షన్స్. ఎగ్జాంపుల్, స్ట్రిక్చర్, డెలియేషన్, యూజింగ్ బెలూన్, సో ఇవి మాత్రం చేయొచ్చు అన్నది ఇక్కడ కనబడుతున్నది. అంటే కామన్ మెథడ్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేయొచ్చు అని ఎన్ఎంసి గైడ్లైన్స్ చెప్తున్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ వెబ్సైట్లో ఏమని పెట్టుకుంటున్నావు? నేను సర్జన్ని, నేను పెద్ద డాక్టర్ని, ప్రచారం వీళ్ళది. ఈయన దాదాపు 5-6 బ్రాంచ్లు ఓపెన్ చేసి మొత్తం రక్తం తాగుతున్నారు పేషెంట్లది. చాలామంది పేషెంట్స్ కాళ్ళు కోల్పోయి ఆగమాగం అయిపోయి మళ్ళా హాస్పిటల్కి వస్తే నేను అయిపోయింది ట్రీట్మెంట్ గింతే. మేము ఆ రోజు ఏం చేసినాం, మన దాంట్లోనే ఉన్న వెంకటేష్ అనే జర్నలిస్ట్ని తీసుకెళ్ళి, ఆయనకేం ప్రాబ్లమే లేదు, తీసుకెళ్ళి ఆ డాక్టర్ దగ్గర పంపిస్తే ఏమైంది అంటే టకటకట సర్జరీ అని రాసిపడేసిండు. అంటే నీకు చేసేయాలని. మళ్ళీ ఇటు పోతే ఏమంటుంది, నీకు స్కానింగ్ ఫ్రీ అంటారు. స్కానింగ్ చేయరు, పాడు చేయరు, ఉత్తగా పైప్ పెట్టి అటు ఇటు తిప్పుతాడు, స్కానింగ్ అంటాడు. స్కానింగ్లో అది ఏమొచ్చిందని పక్కన పెట్టండి, ఎవరు వాడికి పోయినామంటే 3-4 లక్షలు రెడీ చేసుకోవాల్సింది. అసలు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో ఎంత వసూలు చేస్తుంది, ఇది ఇంకొక సబ్జెక్ట్. ట్రీట్మెంట్కి 70-80 వేలు మహా అయితే ₹1,00,000 అయిపోయేది, 3 లక్షలు 4 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇది ఇంకొక సబ్జెక్ట్. ఇది మామూలు దోపిడీ కాదు. ఇది ఫస్ట్ అర్హత లేదు, ఎన్ఓసి తీసుకొని దొబ్బేసినావు, అయినా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు. ఓకే,
అర్హత ఉందా? పోనీ సరే, ఈ ఇక్కడ సరే డాక్టరే కదా, ఈ టెక్నికల్ పాయింట్స్ వదిలేద్దాం. అర్హత ఉందా? అర్హత కూడా లేదు. పోనీ ట్రీట్మెంట్ చేస్తున్నావు, నీ ట్రీట్మెంట్లో ఏమన్నా క్వాలిటీ ట్రీట్మెంట్ ఉందా? జనాన్ని చంపుతున్నావు, జనాన్ని ఆగం చేస్తున్నావు, విగత జీవులుగా బెడ్ మీద పడుకునేటట్టు చేస్తున్నావు. పైసలు ఏమన్నా తక్కువ తీసుకుంటున్నావా? లక్షల లక్షలు దోపిడీ చేస్తున్నావు. ఈ 4-5 అంశాలు ఈ డాక్టర్ని ఏం చేయాలిగా? ఈ మూత ఎవరు మాట్లాడతాడు? డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీడియోలు వేసారని మాట్లాడతాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇట్లాంటి డాక్టర్లని అసలు వీళ్ళకి జీవితంలో వీళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా ఆపేయాలి వీళ్ళని. ఓకే, అసలు ఏంటిది? మీరు చూడండి, చాట్ జీపీటీ చూడండి. నేను ఇక ఒక్కసారి వాస్కులర్కి నాన్ వాస్కులర్కి తేడా ఏంటి ఒక్కసారి వివరించే ప్రయత్నం చేయండి, తెలుగులో చెప్పండి. చాట్ జీపీటీలో అడుగుతున్నాను. ఇగో వాస్కులర్ అంటే ఏంటంటే, వాస్కులర్ జీవుల్లో రక్తనాళాలు లేదా ప్రత్యేక రవాణా వ్యవస్థ ఉంటుంది. అంటే ఇదేంటండి, రక్తనాళాలు. ఇప్పుడు వెయిన్స్ అంటారు కదా, మనం రక్తనాళాలు అంటాం కదా, దాన్ని వాస్కులర్ అంటాం. ఇప్పుడు దానికి చేసే ట్రీట్మెంట్ వాస్కులర్ ట్రీట్మెంట్ అంటారు. నాన్ వాస్కులర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? మిగతా రక్తనాళాలు కానటువంటి ట్రీట్మెంట్, టిష్యూస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని నాన్ వాస్కులర్ ట్రీట్మెంట్ కింద చేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో అల్టిమేట్గా మనకు ఆ చాట్ జీపీటీలో చూసిన వాస్కులర్ అంటే ఏంటి, నాన్ వాస్కులర్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. రక్తనాళాలకు సంబంధించిన ట్రీట్మెంట్ని మనం వాస్కులర్ ట్రీట్మెంట్ అని అంటున్నాం. నాన్ అంటే కేవలం రక్తనాళాలకు సంబంధించినవి ఏవి ముట్టుకోకుండా మిగతా పార్ట్స్, ఆ టిష్యూ దాని మీద చేసే ట్రీట్మెంట్ నాన్ వాస్కులర్ ట్రీట్మెంట్ అని అంటున్నాం. మరి ఇక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారం నీకు అర్హతే లేదు. మరి ఏ రకంగా దీన్ని ఇక్కడున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇంకా కేసులు పెట్టడమే కాదు, ఇమీడియట్గా విచారించి తన మీద యాక్షన్ తీసుకోకుండా ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? తక్షణమే ఈ డాక్టర్ని తన మీద అవసరమైతే మొత్తం జీవితకాలం పాటు ట్రీట్మెంట్ చేయకుండా వెయిట్ చేయాలి. ఏం గైడ్లైన్స్ ప్రకారం, ఏ చట్టం ప్రకారం ఏం చెప్తున్నారో దాని ప్రకారం కఠినమైన శిక్ష తీసుకోవాలి. ఎవరైతే నష్టపోయిన బాధితులు ఉన్నారో చాలామంది ఉన్నారు, ఆ బాధితులందరికీ సరైన ట్రీట్మెంట్ అందించాలి. వీళ్ళు ఈ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నది. మేము వీడియోలు చేసిన తర్వాత మిగతా ఛానళ్ళ పంట పండింది. ఎక్కడ యాడ్స్ లేని, అసలు కుప్పలుగా యాడ్స్ ఇచ్చి పడేసినారు. అంటే మళ్ళీ దాన్ని ఇది చేసుకోవాలి కదా, రివైవ్ చేసుకోవాలి కదా, మా హాస్పిటల్ చాలా గొప్పది అది ఇదని. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, చాట్ జీపీటీ ఏం చెప్పింది? సర్జరీలు చేయడానికి అవకాశం లేదని చెప్పింది కదా. కానీ ఇక్కడ చూడండి, ఎవిస్ హాస్పిటల్ వెబ్సైట్ చూడండి మీరు. ఇగో ఎవిస్ వాస్కులర్ సెంటర్, నాన్ వాస్కులర్ సెంటర్ అని పెట్టుకోవాలి కదా మరి మీరు. దీంట్లో మీరు చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే మనం మాట్లాడిన దాంట్లో కొన్ని టెక్నికల్ వాళ్ళ టర్మినాలజీలో కొన్ని పదాలు తీసుకొని ఇదిగో ఇట్లా చెప్పిండి, ఇది తప్పు అది ఒప్పు అని మాట్లాడుతుంటారు. మేము అడిగిన 5-6 క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి. నువ్వు ఎన్ఓసి తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు? అర్హత లేని ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నావు? వీటన్నిటికి సమాధానం చెప్పు. ఇంతమంది ఇది ఓపెన్ చేయగా నేను ఫోటో కనిపిస్తుండే, ఉడబీకి పడేసారు. ఇగో ఇప్పుడు ఇవన్నింటికి వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి దానికి ఇట్లాంటి వాటి అన్నింటికి ట్రీట్మెంట్ చేస్తారట వీళ్ళు. డాప్లర్ స్కాన్, వెయిన్ వేవ్ ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్ చేస్తారట. పేషెంట్స్ చెప్తారు చూడండి, పేషెంట్ చూడండి. We have seen about Dr. Raja V. Koppala from a news channel and consulted him about my father's varicose condition and had a surgery at Evis Hospital. The surgery was performed well. Surgery అంటే ఏందండి? ఆపరేషన్ అంటే ఏంటి? వాళ్ళ ఓన్ వెబ్సైట్లో ఉన్నదే కదా, ఇది వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకునేదే కదా. ఇదంతా కూడా ఏంది, వీళ్ళే ఫోటోలు పెడతారు, ఆ పేషెంట్లకు తెలియకుండా వీళ్ళే దాంట్లో రాసి పడేస్తారు.
ఇగో చూడండి, హాస్పిటల్ ఈజ్ వెరీ హైజెనిక్, స్టాఫ్ ఈజ్ గుడ్, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు డాక్టర్ మానస మేడం. షీ ఎక్స్ప్లెయిన్స్ వెల్ టు పేషెంట్స్. ఇఫ్ వీ ఆస్క్ ఎనీ డౌట్స్, డాక్టర్ రాజా వి కొప్పాల సార్ ఈజ్ బెస్ట్ ఇన్ సర్జరీస్ అట. ఎవరు చెప్పింది నీకు సర్జరీలు చేయమని? నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్పిందా? మొత్తం సర్జరీ సర్జరీ అని రాసుకున్నారు. మీరు ఏం చేయాలా? సో ఇట్లా ఈ డాక్టర్ వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందనేది, ఫాలో అప్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ పర్టికులర్ దాంట్లో బాధితుల చేత ఆల్రెడీ వాళ్ళు చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి. దగ్గర మనోడు 100 కోట్లకు ఉంటాడు. చాలా ఛానల్స్ యాడ్స్ తీసుకున్నాయి. దాని తర్వాత మేము వీడియోలు చేసిన తర్వాత వాళ్ళకి పంట పండింది. చివరికి మా మీద బురద చల్లే ప్రయత్నం. వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీడియోలు వేసిరండి. సిగ్గుండాలి కదా కొంచెం మాట్లాడడానికి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయి. ఆర్టీ చేసింది మేమే, కంప్లైంట్ చేయిస్తున్నది బాధితులు వస్తుంటే వెళ్ళి కంప్లైంట్ చేయమని చెప్తే వాళ్ళు వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ది. చూద్దాం ఏం జరుగుద్దో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.